పదార్థం నీకు రుచికరంగా కూడా ఉండాలి. అది ఆయుష్ని, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని కలిగించాలి. ఇంకా మాట చెబుతున్నాడు చాలా స్పష్టంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ మన ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. రస్యాక స్నిగ్ధాక స్థిరాక హృద్యాక ఆకారా సాత్విక ప్రియా. రస్యాక మంచి రుచిగా ఉండాలి. రుచిగా లేని పదార్థం కూడా తినకూడదండి. ఏదో ఒట్టిగడ్డి పెట్టి ఏవో రకరకాలు పెడుతున్నారు ఈ మధ్యన, రకరకాల ఆహారాల పేరు మీద. రుచి ఉండవు. తినాలి బలం. ఏం తింటాం? జంతువులమా మనం? మనకు అసలు ఉప్పు కారాలు తగలంటే ఉండలేము ఇక్కడ. అంచేది రుచిగా ఉండాలి. స్నిగ్ధాక నూనె పడాలమ్మా, నూనెకి భయపడకండి దయచేసి. ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోట మీకు తెలియడం కోసం చెబుతున్నా, నెయ్యి నూనె వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నాకు 65 ఏళ్ళు వయస్సు. ఇప్పటికి కూడా పప్పు కలపని, కూర కలపని, నెయ్యి కలపని, పచ్చడి కలపని శుభ్రంగా నెయ్యి వేసుకోవలసింది.